Okay, good afternoon to one and all. Last classలో మనం లైక్ హౌ టు ఇన్స్టాల్ ద లేటెస్ట్ వర్షన్ ఇన్ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి చెక్ చేసాం. రైట్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి మనకి పైథాన్ అనేది లేటెస్ట్ వర్షన్ సరిపోతుంది. కానీ లైక్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ పైథాన్ విత్ జాంగోతో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే లైక్ స్మాల్ స్మాల్ మోడిఫికేషన్స్ చేయడానికి మనకి పిప్ అనేది లైక్ పైథాన్ 3.12 లేటెస్ట్ వర్షన్ కాబట్టి అందులో పిప్ అనేది డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. బట్ సమ్ కేసెస్ ఏమవుతుంది అంటే మనకి ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వదు అనమాట. లైక్ టు సెటప్ ద పాత్ లైక్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి పాత్ అనేది సెట్ చేయాలి. ఇప్పుడు నేను జస్ట్ ప్రీవియస్గా ఏమైనా ఇన్స్టాల్ అయినటువంటి పైథాన్ ఐడియల్లీ ఏమేమి ఇన్స్టాల్ అయ్యి చెక్ చేస్తారు చూడండి. విండోస్ బటన్ ప్రెస్ చేసి సిఎండి. ఓకే, సి ఇక్కడ జస్ట్ టైప్ ద పైథాన్. ఓకేనా, ఇట్ విల్ షో ద 3.12.4 రైట్. అంటే ప్రీవియస్గా మనకి 3.12.24 అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. అగైన్ ఇంకేమన్నా ప్రీవియస్ వర్షన్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యి చెక్ చేయడానికి జస్ట్ కంట్రోల్ జెడ్. ఓకేనా, ఎందుకు కంట్రోల్ జెడ్ టైప్ చేసాము అంటే మనకి ఎంటైర్ పాత్ అనేది రావడానికి కంట్రోల్ జెడ్ అనేది టైప్ చేసాం. నెక్స్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ ద పైథాన్. ఓకే, యా, ఓకేనా. మనకి ఎక్స్టెన్షన్ టైప్ చేసినప్పుడు పైథాన్ టైప్ చేసినప్పుడు ఓన్లీ 3.12.4 అని ఐడియల్ ఇన్స్టాల్ అయింది. బట్ కానీ నా సిస్టంలో వేరే వర్షన్ కూడా ఇన్స్టాల్ అయ్యింది. ఒక్కసారి ఏ లొకేషన్లో ఇన్స్టాల్ అయ్యిందో చెక్ చేద్దాం. ఓకేనా, ఏ లొకేషన్లో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యింది చెక్ చేయడానికి కమాండ్ వచ్చేసి వేర్ స్పేస్ పైథాన్. వేర్ స్పేస్ పైథాన్. ఓకేనా, ఒక్కసారి ఇక్కడ చూడండి. సో పాత్లో పైథాన్ అనేది 3.12.2 అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఓకే, సేమ్ అట్లాగే యాప్ డేటా లోకల్ ప్రోగ్రామ్స్లో కూడా 3.8 అనేది పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఒక్కసారి ఇవి రెండు ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి? ఓకేనా, మనకి మిషన్ లెర్నింగ్ విత్ జాంగో ప్రాజెక్ట్స్ రన్ అవ్వాలి అంటే ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్ అని చెప్పేసి డౌన్లోడ్ చేయాలన్నమాట. సార్ మరి ఎట్లా అన్ఇన్స్టాల్ చేయాలి పార్ట్స్ అంటే జస్ట్ ఒక్కసారి కంట్రోల్ ప్యానల్కి వెళ్ళండి. విండోస్ బటన్ ప్రెస్ చేసి కంట్రోల్ ప్యానల్. ఓకేనా, మీరు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్, ఇందులో మీరు పైథాన్ కానీ ఫైండ్ అవుట్ చేస్తుంటే నాకు ఏ వర్షన్స్ ఇన్స్టాల్ అయ్యాయి మొత్తం కూడా వస్తాయి. ఓకేనా, 3.8.2, ఓకే, 3.12.2 ఇట్లా మనకి డిఫరెంట్ ఐడియల్లీస్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఒక ఐడియల్లీ ఇన్స్టాల్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదన్నమాట. అంటే లైక్ మనకి ఇప్పుడు జాంగో ఇన్స్టాల్ చేసినప్పుడు 3.8.2 ఐడియల్లీలోకి వెళ్ళాలా లేదా 3.12.4 ఐడియల్లీలోకి వెళ్ళాలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది మన పిప్ అనేది. ఓకేనా, నౌ ప్రీవియస్ ఉన్న ఐడియల్లీస్ మొత్తం ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అంటే 3.12.4 అన్ఇన్స్టాల్. ఓకేనా, ఇట్స్ టేక్ సమ్ లైక్ లిటిల్ బిట్ స్మాల్ టైం. ఓకే, డోంట్ వరీ, కొంచెం టైం తీసుకుంటుంది. అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సేమ్ పైథాన్ 3.8.2 కూడా సేమ్ అట్లాగే అన్ఇన్స్టాల్ చేసేయాలి. ఓకేనా, సేమ్ 3.12.4 ఐడియల్లీ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత క్లోజ్ క్లిక్ చేసి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ 3.8.2 కూడా అన్ఇన్స్టాల్ చేసేద్దాం. ఓకేనా, 3.8.2 అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మనకి ఏ వర్షన్తో అయితే ఐడియల్లీ కావాలో లైక్ ఐ మీన్ లాంగ్ టైమ్ సపోర్ట్ ఐడియల్లీ కావాలో ఆ ఐడియల్లీ మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ పైథాన్ 3.8.2 కూడా అన్ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకేనా, మనం ఎప్పుడైతే ఇక్కడ 3.8.2 3.12 ఇన్స్టాల్ చేసామో మనం ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసిన మాడ్యూల్స్ అన్నీ కూడా మన సోన్ పాత్లో ఉంటాయి. అంటే లైక్ టెన్సర్ ఫ్లో కానీ మిషన్ లెర్నింగ్ మాడ్యూల్స్ కానీ లేదంటే మ్యాట్ప్లాట్లిబ్ కానీ నంపై కానీ మాడ్యూల్స్ అన్నీ కూడా
మనకి ఒక లొకేషన్లో సేవ్ అయి ఉంటాయి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు సిఎండిలో చెక్ చేసి చూపించిన ఏ లొకేషన్లో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది అని చెప్పేసి చూపించినాను కదా. ఓకేనా, ఇట్లా చూపించినప్పుడు ఈ లొకేషన్లో మనకి ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసిన ఐడియల్లీస్ లైక్ మాడ్యూల్స్ మొత్తం కూడా ఈ లొకేషన్స్లోనే ఉంటాయి. ఎయిదర్ 3.8.2 వర్షన్లో అయినా ఉంటాయి, లేదా ఎయిదర్ 3.12.2 వర్షన్లో అయినా ఉంటాయి అన్నమాట. రైట్, ఇవి కూడా రిమూవ్ చేసేయాలి అంటే ఫస్ట్ ఇది అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సేమ్ పైథాన్ లాంచర్ కూడా ఇన్స్టాల్ చేయాలి. మనకి ప్రీవియస్గా పైథాన్ 2.0 ఇన్స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా పిప్ అనేది ఇన్స్టాల్ అవ్వదు, మాన్యువల్గా ఇన్స్టాల్ చేసేవాళ్ళు. కానీ ఫర్దర్గా ఏమైందంటే ఎప్పుడైతే మనకి 3 వర్షన్ వచ్చేసిందో 3 వర్షన్ వచ్చేసిన తర్వాత పిప్ అనేది డిఫాల్ట్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా, 3.8.2 కూడా అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత క్లోజ్. నెక్స్ట్ సేమ్ పైథాన్ లాంచర్ను కూడా అన్ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, సేమ్ పైథాన్ లాంచర్ కూడా అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేస్తున్నాయి ఇంకా ఏమైనా పైథాన్ రిలేటెడ్గా మాడ్యూల్స్ ఉన్నాయా అని. ఓకేనా, మనకి ఎటువంటి పైథాన్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ లేవు. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఓకే, జస్ట్ ఈ పాత్ ఏదైతే ఉందో మనం ఈ పాత్ని కాపీ చేసుకోవాలి. సింపుల్, మనం ఎట్లాగైనా కాపీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటేనేమో డైరెక్ట్గా ఫైల్స్, ఓకే, నెక్స్ట్ ఫైల్స్ దిస్ పీసీ, ఓకే, లోకల్ డిస్క్. ఓకేనా, దిస్ పీసీ నాకు 2 డ్రైవ్స్ ఉన్నాయన్నమాట, సి డ్రైవ్ ఆర్ ఎఫ్ డ్రైవ్. సి డ్రైవ్ జస్ట్ ఇందులోకి వెళ్ళేసి నేను అక్కడ ఏదైతే కాపీ చేశానో పాత్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ప్రోగ్రామ్స్ పైథాన్. ఓకేనా, ఈ పైథాన్ అనేది డిలీట్ చేయాలి మనం ఇక్కడ. సేమ్ సేమ్ అట్లాగే మనకి 3.12 అనే వర్షన్ కూడా ఎక్కడైతే ఇన్స్టాల్ అయ్యిందో సేమ్ అదే లొకేషన్లోకి వెళ్ళేసి నేను అన్ఇన్స్టాల్ చేస్తాను. చూడండి ఒకసారి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ చూడండి సేమ్ లొకేషన్లో పైథాన్ అనే ఫోల్డర్లో 3.12 ఉంది, 3.8 ఉంది అనమాట. మనం ఎంటైర్ పైథాన్ అనే ఫోల్డర్ని డిలీట్ చేస్తే ఈ రెండు ఐడియల్లీస్ కూడా అన్ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకేనా, ఇది ఎప్పుడైతే మనకి అన్ఇన్స్టాల్ అయిపోతుందో మనకు ప్రాపర్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో, ఓకేనా, మనకి ఏదైతే ఐడియల్లీ కావాలో ఆ ఐడియల్లీ కోసం మనకి పైథాన్లో అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉందన్నమాట, www.python.org. ఓకేనా, మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఏ ఐడియల్లీ కావాలి అంటే ఆ ఐడియల్లీ అనేది మనం డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, లైక్ ఇప్పుడు నాకు నేను బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 3.8.2 ఐడియల్లీలో ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఒక్కసారి నేను 3.8.2 ఐడియల్లీ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంటాను అనమాట. కొంచెం కేర్ఫుల్గా గమనించండి, ఇన్స్టాలేషన్ అప్పుడు కరెక్ట్ ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, చూడండి ఒక్కసారి 3.8.2, 3.7.2, ఓకేనా, 3.8.2, ఓకేనా, డౌన్లోడ్. ఓకే, ఇక్కడ వచ్చేసేసి మనం డైరెక్ట్గా డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ చూస్తాం అనమాట. ఇక్కడ కాదు, కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత 8664 ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాలర్. ఓకేనా, ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవుతూ ఉంది. ఓకేనా, బిఫోర్ ఇన్స్టాల్ చేసే ముందు ప్రీవియస్గా ఉన్న లైక్ మనకి ఏదైతే నా సిస్టంలో ప్రీవియస్గా 3.12 అండ్ 3.8 ఏదైతే ఉన్నావో అవి రెండు కూడా అన్ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకేనా, నా సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది ఎందుకంటే నా సిస్టంలో లైక్ టెన్సర్ఫ్లో, కేరాస్ డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఇన్స్టాల్ చేశా కాబట్టి ఇది టోటల్ ఎంటైర్ పైథాన్ పాత్ అనేది పైథాన్ ఫోల్డర్ అనేది 3.5.3 GB అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ని మనం రిమూవ్ చేసేసిన తర్వాత లైక్ మీ సిస్టంలో అయితే ఓన్లీ పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉంటారు కాబట్టి
ఫాస్ట్గా అనేది డిలీట్ అవుతుంది ఓకేనా. కానీ నా ఫోల్డర్లో ఏమైందంటే లైక్ నేను 3.8 పైథాన్ ఐడియల్లీ యూస్ చేసేటప్పుడు జాంగో ఫ్లాస్క్ డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఇన్స్టాల్ చేశాను అనమాట. ఓకేనా, బల్క్లో మాడ్యూల్స్ ఉన్నప్పుడు డిలీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. మనకి అన్‌ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ అగైన్ సీఎండీ ఓపెన్ చేసి ఒక్కసారి నేను చెక్ చేస్తున్నా. ఓకేనా. ప్రీవియస్‌గా మనకి 2 లొకేషన్స్‌లో పైథాన్ అని చూయించింది. ఇప్పుడు కుడ్ నాట్ ఫైండ్ ఫైల్స్ ఇన్ ద గివెన్ ప్యాటర్న్. జస్ట్ ఐ విల్ టైప్ ద పైథాన్. పైథాన్ ఆల్సో నాట్ దేర్. I will type once again Python. Python is also not there. Okay, just close the file. Next, close. Okay, నేను like next files. ఓకే. ఫైల్స్ నేను ఎక్కడైతే డౌన్లోడ్ చేశామో ఆ డౌన్లోడ్ చేసిన దాని మీద డబుల్ క్లిక్ ఇస్తున్నా. ఓకేనా. జస్ట్ గాయస్ సీ కేర్ఫుల్లీ. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇన్స్టాలేషన్ చేస్తామో ఓకేనా, ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు యాడ్ పాత్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్లిక్ చేయాలి. లేదు అంటే మీకు పిప్ అనేది నాట్ రికగ్నైజ్డ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్ నౌ. ఓకేనా. మనం ఎక్కడైతే యాడ్ పాత్ అనేది బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. లైక్ ఇన్ జావా అయితే మాన్యువల్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళేసి ఎక్కడైతే ఎగ్జిక్యూటబుల్ జావా ఐడియల్లీ ఉందో దాని పాత్ అనేది అక్కడ సెట్ చేస్తాం. కానీ పైథాన్లో మనకి డిఫాల్ట్గా పాత్ను సెట్ చేసుకుంటుంది. వెన్ వీఆర్ గివింగ్ ద క్లిక్ ఆన్ ద యాడ్ బటన్ దట్ టైమ్ ఓన్లీ టు యాడ్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే. రైట్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి పిప్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా, పైథాన్ అనేది మనం ఇన్స్టాల్ చేసిన ఐడియల్లీ మాత్రమే ఇన్స్టాల్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ అగైన్ ఓపెన్ ద సిఎండి. జస్ట్ టైప్ ద పైథాన్. ఓకేనా. మనం ఇన్స్టాల్ చేసినటువంటి వర్షన్ ఏంటిది 3.8 ఐడియల్లీ రైట్. కంట్రోల్ జెడ్ అగైన్ పైథాన్. ఓకేనా. రైట్. నెక్స్ట్ which location our ideally is located, just check that one is what is the command where space పైథాన్. ఓకేనా. ఓన్లీ సింగిల్ లొకేషన్లో మాత్రమే ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఓకేనా. మనం ప్రీవియస్గా పిప్ అనేది ఎటువంటిది కూడా మాన్యువల్గా ఇన్స్టాల్ చేయలేదు. బట్ ఒకసారి నేను పిప్ చెక్ చేస్తున్నా చూడండి. ప్రీవియస్గా ఏమైనా మాడ్యూల్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అంటే కమాండ్ వచ్చేసి పిప్ స్పేస్ పైథాన్. ఓకేనా. ఒక్కసారి పిప్ అనేది మనకి లైక్ ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ అయింది. ఒక్కసారి అప్డేట్ చేస్తున్నా. ఎక్కడైతే పైథాన్ ఉందో పైథాన్ స్పేస్ -m స్పేస్ పిప్ ఇన్స్టాల్ స్పేస్ అప్గ్రేడ్. ఓకే, ఎంటర్. పిప్ అనేది మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. ఓకేనా. పిప్ అనేది అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత జస్ట్ జాంగోని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే ఒక్కసారి నేను పిప్ స్పేస్ లిస్ట్ అని టైప్ చేసి ఏమైనా మనకి
ఇన్‌స్టాల్ అయ్యాయి అని చెక్ చేశా. ఓకేనా. ఏమేమి ఇన్‌స్టాల్ అయింది మనకి మ్యాట్‌ప్లాట్‌లిబ్, పిప్, సీబాన్ సెటప్ టూల్స్. ఓకేనా సార్. మనం మ్యాట్‌ప్లాట్‌లిబ్ అనేది సీబాన్ అనేది ఎక్కడ ఇన్‌స్టాల్ చేయలేదు కదా అంటే మనకి ప్రీవియస్‌గా ఇన్‌స్టాల్ చేసినప్పుడు సెపరేట్ ఒక లొకేషన్‌లో ఇన్‌స్టాల్ అయ్యాయి మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్. అందుకే అవి షో అవుతున్నాయి. లైక్ మనకు కావాల్సినటువంటి జాంగో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అంటే పిప్ స్పేస్ ఇన్‌స్టాల్ స్పేస్ జాంగో. ఓకేనా. జాంగో చూడండి. జాంగో అనేది ఇన్‌స్టాల్ అవుతూ ఉందన్నమాట. ఒక్కసారి ఇన్‌స్టాల్ అయిన తర్వాత అగైన్ నేను చెక్ చేస్తున్నా. మనం ఇన్‌స్టాల్ చేసినటువంటి జాంగో ఇన్‌స్టాల్ అయ్యిందా లేదా? అగైన్ సేమ్ కమాండ్ పిప్ స్పేస్ లిస్ట్. ఓకేనా. పిప్ స్పేస్ లిస్ట్. ఓకేనా. సి బిఫోర్‌గా ఉన్నప్పుడు మనకి లైక్ బిఫోర్‌గా పిప్ స్పేస్ లిస్ట్ చెక్ చేసినప్పుడు మనకు ఓన్లీ డిజాంగో అనేది ఇన్‌స్టాల్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు మనకి అగైన్ పిప్ స్పేస్ లిస్ట్ టైప్ చేసి కొడితే పిప్ స్పేస్ లిస్ట్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి డిజాంగో ప్లస్ డిజాంగోలో ఉన్న సబ్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ అయ్యాయి అనమాట. చూడండి ఒకసారి. డిజాంగో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 4.2.3. ఓకేనా. 4.2.13. సేమ్ వే వి ఆర్ ఇన్‌స్టాలింగ్ ద డిఫరెంట్ మాడ్యూల్స్ ఆల్సో. When we are go like in machine learning or deep learning, same way we are installing the same modules also. Okay, guys.